క్వశ్చన్స్ అడిగేది ఉంటే దయచేసి ఇక్కడ వచ్చి అడగండి. పెద్దలు మురుగన్ గారు ఈరోజు చీఫ్ గెస్ట్ గా వచ్చిన పెద్దలకు ఒక చిన్న మెమోరాండం ఏమంటున్నాను ప్రదర్శిస్తున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ సాధ్యమైంది. వాళ్ళ తెలంగాణలో మనం స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నాం అన్న విషయంలో ఎవరికి ఏం అనుమానం లేకపోయినా తెలంగాణలో మహిళగా ఇవాళ మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసి సరే చాలా టీఆర్సీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొని ఇవాళ ప్రత్యేకంగా మాకు ఈ టైం దాకా ఇక్కడ ఉండటం అంటే ఎంత కష్టపరమో మీకు అర్థమై ఉంటుంది. పొద్దున 8 నుంచి బయలుదేరాం, పదే ఫోన్లు వస్తున్నాయి. అయినా సరే ఈ విషయం మీకు తప్పనిసరిగా తెలియజేయాలని మనం ఇంతకుముందు కలిసాము. అయినా అందరి ముఖంగా కూడా ఈ విషయాన్ని బహిర్గతం చేయాలి, ఎక్కడో అక్కడ మనం బయట పెట్టాల్సిందే అని చెప్పేసి మేము రావడం జరిగింది. నేను డాక్టర్ని, తను అడ్వకేట్, తను టీచర్, ముగ్గురం కూడా పొద్దున్న ఎప్పుడో ఇంటి నుంచి బయలుదేరాం. తెలంగాణలో ఇవాళ మేము చూస్తున్నది ఏంటంటే సగభాగమైన మహిళలు లేనట్టుగానే ఇవాళ తెలంగాణ సమాజం కనపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యకలాపాలు. సరే, ఇది ప్రత్యేకంగా నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చే మీరు నౌ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది పవర్. సో మీరు దానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో, ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాలో, అసలు ఇప్పుడు ఇన్ని మీటింగ్లు జరిగినాయి చూడండి. 1, 2 ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా చేసిన కార్యక్రమాలు ఉంటే తప్పితే అసలు ఆడవాళ్ళు అనే వాళ్ళు లేని సమాజమే ఒకటి కనపడుతూ ఉన్నది వాళ్ళ తెలంగాణ. ఈ పరిస్థితి మారాలని, మారుతుందని చాలా గట్టిగా మేము విశ్వసిస్తున్నాం. దానికోసం మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. బంగారు తెలంగాణ సాకారానికి మహిళలు లేకుండా ఎట్లా సాధ్యమవుతుందని మేము అడుగుతున్నాం. అది అసాధ్యం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా అన్ని స్థాయిల్లో పార్టిసిపేట్ చేసినటువంటి మహిళ ఇవాళ తెలంగాణని నిర్మించుకోవడంలో కూడా ఉన్నది కాబట్టి ఆ రకమైనటువంటి స్థానాన్ని కల్పించకపోతే అది చాలా పెద్ద తప్పిదం అవుతుందని మేము అనుకుంటున్నాము. అది మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతుందని కూడా మీ దృష్టికి తెచ్చుకుంటాం. అంతే, ఇది ఒక్కటి షేర్ చేసుకోవడానికి మేము ఎంతసేపు ఉన్నాం. మీరు మమ్మల్ని మన్నించాలి, మేము వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. అమ్మగారి సవాలు. అమ్మ, మీరు అలా ఫీల్ కావాల్సిన అక్కర్లేదు. మంత్రివర్గం స్థాయి నుంచి, ప్రజాప్రతినిధుల స్థాయి నుంచి, ప్రజాసేవకుల స్థాయి వరకు మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతని తప్పకుండా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.